లాహోర్లో జరుగుతున్న సెకండ్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా తలపడగా న్యూజిలాండ్ 50 పరుగులతో విజయం సాధించి ఫైనల్కు చేరింది. మొదటిగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర, విలియంగ్ దూకుడుగా ఇన్నింగ్స్ని ప్రారంభించారు. కానీ నిగిడి వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. 7వ ఓవర్లో నిగిడి బౌలింగ్లో విలియంగ్ మక్రమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. తరువాత రచిన్ రవీంద్ర, విలియమ్సన్ ఇన్నింగ్స్ని ముందుకు నడిపించారు. వీరిద్దరూ సెంచరీస్ చేసి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. వీరిద్దరూ 2వ వికెట్కు 164 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రచిన్ రవీంద్ర 108 వ్యక్తిగత పరుగుల వద్ద రబాడా బౌలింగ్లో కలసెన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. విలియమ్సన్ కూడా 102 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ముల్డర్ బౌలింగ్లో నిగిడికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. తర్వాత డ్యారీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ దూకుడుగా ఆడారు. డైరీ మిచెల్ 49 పరుగులు చేసి నిగిడి బౌలింగ్లో రబాడాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. వెంటనే రబాడా టామ్ లథామ్ను బౌల్ చేసి పెవిలియన్కి పంపించాడు. మిచెల్ బ్రెసివెల్ 16 పరుగులు చేసి నిగిడి బౌలింగ్లో ర్యాన్ రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. గ్లెన్ ఫిలిప్స్ 27 బాల్స్లో 49 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్స్ కోల్పోయి 362 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా నుంచి నిగిడి 3 వికెట్స్, రబాడా 2 వికెట్స్, ముల్డర్ 1 వికెట్ తీసుకున్నారు. 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా దూకుడుగా ఇన్నింగ్స్ని ప్రారంభించింది. కానీ 20 పరుగుల వద్ద ర్యాన్ రికెల్టన్ వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో మిచెల్ బ్రెసివెల్కు క్యాచ్ ఇచ్చి రికెల్టన్ పెవిలియన్కు చేరాడు. తరువాత బావుమా, వాండిర్ దుస్సేన్ ఇన్నింగ్స్ని నడిపించారు. వీరిద్దరూ 2వ వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సాంట్నర్ బ్యాక్ టు బ్యాక్ ఓవర్లలో 3 వికెట్స్ తీసి న్యూజిలాండ్కి బిగ్ బ్రేక్ ఇచ్చాడు. బావుమా 56 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సాంట్నర్ బౌలింగ్లో విలియమ్సన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేర్చాడు. నెక్స్ట్ ఓవర్లో వాండిర్ దుస్సేన్ను అద్భుత బాల్తో బౌల్ చేసి పెవిలియన్కి పంపించాడు. ఆ నెక్స్ట్ ఓవర్లో కలసెన్ మ్యాట్ హెన్రీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరాడు. తరువాత ఓవర్లో రచిన్ రవీంద్ర అద్భుత బాల్తో మక్రమ్ను క్యాచ్ అండ్ బౌల్డ్ చేసి పెవిలియన్కి పంపాడు. తర్వాత డేవిడ్ మిల్లర్ 67 బాల్స్లో 100 పరుగులు సాధించాడు. డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం విజయాన్ని అందించలేకపోయింది. మిగిలిన వారు ఎవరూ చెప్పుకోదగిన స్కోర్ చేయలేదు. ఫలితంగా సౌత్ ఆఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్స్ కోల్పోయి 312 పరుగులు చేసింది. న్యూజిలాండ్ నుంచి సాంట్నర్ 3 వికెట్స్, మ్యాట్ హెన్రీ 2 వికెట్స్, ఫిలిప్స్ 2 వికెట్స్, బ్రెసివెల్, రచిన్ రవీంద్ర చెరొక వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కి చేరింది. కాగా ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియాతో న్యూజిలాండ్ తలపడనుంది. లీగ్ స్టేజ్లో ఇండియా న్యూజిలాండ్ని ఓడించి మంచి ఫామ్లో ఉంది. మరొకసారి న్యూజిలాండ్ని ఓడించి ఇండియా ట్రోఫీ సొంతం చేసుకోవాలి అని కోరుకుందాం.